కేదార్నాథ్లో హెలికాప్టర్కు పెను ప్రమాదం తప్పింది. ఆలయానికి భక్తులను తీసుకెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ చాకచక్యంతో అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో 6 ప్రయాణికులు, పైలట్ ఉన్నారు. హెలికాప్టర్ ఉదయం సిర్సి హెలీప్యాడ్ నుండి ఆలయానికి బయలుదేరింది. అయితే కేదార్నాథ్ హెలీప్యాడ్కు సమీపంలోకి రాగానే హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అక్కడే దాదాపు 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్ ఉన్నప్పటికీ హెలికాప్టర్ను అక్కడి వరకు పైలట్ తీసుకెళ్లలేకపోయాడు. అయితే ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ దగ్గరగా ల్యాండింగ్కు అనుకూలంగా ఉండే ఖాళీ స్థలాన్ని వెతికి అక్కడే సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడడంతో కొద్ది నిమిషాల పాటు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. పైలట్ హెలికాప్టర్ను సేఫ్గా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ ప్రాణాలను కాపాడినందుకు పైలట్కు కృతజ్ఞతలు తెలిపారు ప్రయాణికులు. హెలికాప్టర్ గాల్లోనే తిరుగుతుండడంతో కింద నేలపై ఉన్నవారు కూడా తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ఈ నెల 10న ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్తో సహా 4 పుణ్యక్షేత్రాల్లో 3ంటిని తెరిచారు. ఈ నెల 12న బద్రీనాథ్ తలుపులు కూడా తెరుచుకున్నాయి. ప్రస్తుతం భారీ సంఖ్యలో భక్తులు ఈ యాత్రకు వస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.